మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు తోడు నీడ ఫౌండేషన్ ఫౌండర్ రాజేశ్వరి గారు, లైఫ్ కోచ్. ఎన్నో జీవితాలను మార్చి ఇవాళ మన ముందు ఉన్నారు. అమ్మగారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే ప్రేమ్. ప్రతి ఆడపిల్లకి తల్లితో కన్నా తండ్రితో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందండి. మీ లైఫ్లో ఎంతవరకు ఉందమ్మా అసలు? నిజం, అది సాధారణంగా ఎందుకో తెలీదు. తల్లి అంటే కొడుకు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, కూతురు అంటే తండ్రికి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ ఆ అటాచ్మెంట్ అలాగే ఉంటుంది. ఇక మా నాన్నగారి విషయం వస్తే, అంటే ప్రతి తండ్రి వాళ్ళ పిల్లలకి చాలా అద్భుతమైన వ్యక్తిగానే కనపడతారు. అలాగే నా తండ్రి కూడా నాకు అద్భుతమైన వ్యక్తిగానే కనపడతాడు. నాకు 30 సంవత్సరాల వయసులో నేను పిల్లలతో వచ్చేసినప్పుడు ఆ రోజుల్లో విడాకులు చాలా తక్కువ. అలాగే పిల్లలు పుట్టింటికి రావడం కూడా చాలా తక్కువ. అంటే అప్పట్లో ఈ బాల్య వివాహాలు చేసినప్పుడు కష్టమైన నిష్ఠురమైన నువ్వు నీ భర్తతోటే ఉండాలి, నీ అత్తవారితోటే ఉండాలి తప్ప వెనక్కి తిరిగి రాకూడదు అని వస్తే సమాజం ప్రశ్నిస్తుంది అని సమాజానికి భయపడే రోజులు అవి. అటువంటి రోజుల్లో కూడా మా నాన్నగారు నాకు ఒక సెక్యూరిటీ ఇచ్చారు. నీ పిల్లలతో నువ్వు వచ్చి, నీ పిల్లల బాధ్యత నాది, నీ పిల్లల చదువులు సంధ్యలు పెళ్ళిళ్ళు అన్ని బాధ్యతలు నేను పడతాను, ఆ నరకంలో నువ్వు ఉండద్దు, వచ్చేసేయని నాకు ఎంతో సపోర్ట్ చేశారు. సరే, పరిస్థితుల వల్ల నేను వెనక్కి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు. పిల్లల చదువులు కానీ, ఆడపిల్ల పెళ్ళి కానీ అన్నీ కూడా ఆయనే బాధ్యత పడ్డారు. అంటే ఆయన వెనక మా అమ్మ కూడా ఉంది, ఉంటేనే కదా ఆయన చేయగలుగుతారు. అయితే నన్ను తిరిగి ఎస్ఎస్ఎల్సి చదువు, అప్పుడు నాకు ఎస్ఎస్ఎల్సి చదివితే ఏం ఉద్యోగాలు వస్తాయి? మా నాన్నగారు కోర్టులో పనిచేసేవారు. నేను అడిగాను ఆయన్ని, నాకు టైపు నేర్చుకున్నాను కదా, నాకు టైప్ క్వాలిఫికేషన్ ఉంది, ఒక టైపిస్ట్గా మీ కోర్టులో ఉద్యోగం ఇస్తే నేను చేసుకుంటాను అని. అంటే ఆయన ఏం చెప్పారంటే, అంత చిన్న ఉద్యోగంలో నిన్ను చూడడం ఇష్టం లేదు, నువ్వు ఒక ఉన్నతమైన ఉద్యోగం చేసుకోవాలి, నువ్వు ఇంతకంటే బాగా చదువుకో, నేను చదివిస్తాను, నీ పిల్లల బాధ్యత మేము చూసుకుంటాం, నువ్వు చదువుకో అని నన్ను చదువుకి ప్రోత్సహించారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకి చదువులు కూడా లేవు. అయినా సరే ఆయన చదువుకి ప్రోత్సహించారు. దానికి తగ్గట్టుగానే నేను బీకామ్ చదువుకున్నాను, బీఈడీ చేశాను, ఎంఏ చదువుకున్నాను, ఎంఈడీ చేశాను. ఇంత చదువుకి కూడా ఆయన ప్రోత్సాహం, మా అమ్మగారి ప్రోత్సాహమే కారణం. ఒక ప్రైవేట్ ట్యుటోరియల్ కాలేజీలో నన్ను చేర్పించాలన్నా, ఫీజులు, నా పుస్తకాలన్నా దేనికి ఆయన బెంది లేదు. ఆఫ్టర్ ఆల్ మధ్యతరగతి కుటుంబం మాది, సంపన్న కుటుంబం కాదు. ఇంత పిల్లల్ని పోషించుకుంటూ ఇంకొక కుటుంబం ఆయనకి అడిషనల్గా బాధ్యత పడింది. అయినా కూడా ఉన్నంతలోనే పొదుపు చేసుకుంటూ జాగ్రత్త పడుతూ నా చదువులకు కావాల్సిన ఖర్చు అంతా పెట్టేవారు, నా పిల్లల్ని చదివించేవారు. ఒక పుస్తకం కావాలంటే 4 పుస్తకాలు కొందేచ్చేవారు ఆయన. ఒక నోట్స్ అడిగితే 4 నోట్సులు కొందేచ్చేవారు. అంటే పిల్ల లేదు అని ఎక్కడ ఇబ్బంది పడకూడదు అన్నదే ఆయన చేయం. అలాగే తెల్లవారుజాము 4 గంటలకు లేస్తే మాతో పాటే కూర్చునేవారు. ఆయన పడుకుంటే మేము కూడా పడుకుంటామని. అంత వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని పిల్లలందరినీ చదివించారు, పెళ్ళిళ్ళు చేశారు. తర్వాత నేను చదువుకునే టైంలో బీకామ్ అనేది కరస్పాండెన్స్ కోర్స్ చేశాను ప్రైవేట్గా. బీఈడీ అనేది కాలేజీకి వెళ్ళి చదవాలి. ఆ రోజుల్లో బీఈడీ కాలేజీ, ఎంఈడీ కూడా కాలేజీలోనే చదవాలి. ఆ కాలేజీలో చదివేటప్పుడు ఏమో నాలో కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయేమో నాకు కూడా తెలియదు. అందులో నేను ఏదో ఉమెన్ సెక్రటరీగా ఏదో చేశాను. మా నాన్నగారు ఏమంటారో అని ఆయన అడిగినప్పుడు ఇలా చేయమంటున్నారు అంటే ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. బీఈడీలో చేశాను, ఎంఈడీలో చేశాను. తర్వాత ఒక టీచర్ ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత బీఈడీ టీచర్స్ అసోసియేషన్ అని ఉండేది, అందులో కూడా నేను ఉమెన్ ప్రెసిడెంట్గా చేశాను. స్వామిరెడ్డి గారు దానికి ప్రెసిడెంటు, నేను ఉమెన్ ప్రెసిడెంటు. ఇలా ఇన్ని రంగాలలో కూడా నా అభివృద్ధిని ఆయన ప్రోత్సహించారే కానీ ఆడపిల్ల నీకెందుకు ఇంట్లో కూర్చోమని ఎప్పుడూ చెప్పలేదు నాకు. అంటే సహజంగా ఆడపిల్లలకి ఇవన్నీ ఎందుకు అన్న ధోరణి ఉండే సమాజం అది. అంచేత అవన్నీ వద్దు, నువ్వు చదివేదో చూసుకోమని ఎప్పుడు అనలా. ఏ పని చేసినా సరే, నేను ప్రెసిడెంట్ అవని, సెక్రటరీ అవని, దేనికి అవని ఆయన అన్ని రంగాల్లో నన్ను ప్రోత్సహించారు. అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే సమాజానికి భయపడే రోజుల్లో ఆయన ఒక ఆడపిల్లని ఇంత ధైర్యంగా చేయడం అంటే చాలా విశేషమైన విషయం. అలాగే అన్ని రంగాల్లో ఆయన పెంచడమే కాకుండా నా పిల్లలు కూడా మంచిగా వాళ్ళు పెరగాలి, మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. వాళ్ళకి ఒకటే చెప్పారు, బాబు నేను పెద్దగా చదువుకోలేదు, అంచేత నాకు చదువుల గురించి పెద్దగా తెలియదు, మీరు ఏదైనా చదువుకోండి, ఎక్కడైనా చదువుకోండి, నేను మీకు కావాల్సిన ఫీజులు కట్టడం వరకే నా బాధ్యత, మీరు ఏదైనా చదువుకోండి అన్నారు. మా పెద్ద అబ్బాయి PhD చేశాడు, ఢిల్లీలో యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. మా రెండో అబ్బాయి ఇంజనీర్ చేశాడు. వాళ్ళ చదువులకి ఎప్పుడూ అభ్యంతరం పెట్టలేదు. అట్లాగే మా అమ్మాయి కూడా 18 ఏళ్ళకే దానికి వివాహం చేసేశారు. 18 ఏళ్ళు రావాలన్నారు కాబట్టి 18 ఏళ్ళు ఆగారు. అంటే ఒక బాధ్యత అయిపోతుంది ఆడపిల్లది అనే ఉద్దేశంలో దానికి వివాహం కూడా చేసేశారు. ఆ వివాహం చేసినప్పుడు వాళ్ళు అడిగారు మా అమ్మని, అంటే ఇప్పుడు ఆడపిల్ల పెళ్ళి అంటే కన్యాప్రదాతలుగా పిల్ల తల్లిదండ్రులు కూర్చుని కన్యాదానం చేస్తారు, అది మన సాంప్రదాయం.
మరి మీ అమ్మాయి ఒక్కతే ఉంది కదా, కన్యాదానం ఎవరు చేస్తారు అని అడిగారు మా అమ్మగారిని. ఈరోజు చెప్తున్నా నేను. అంటే మా అమ్మగారు అన్నారు, రాముడి కాలంలో రాముడు ఆయన యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు ఒక బంగారు సీతని పక్కన పెట్టుకొని చేశాడు. బంగారు సీతను పెట్టుకొని యాగం చేశాడు కదా ఆయన. ఈ కాలంలో భార్య లేకపోతే, అంటే భార్యకి ఇతరత్ర ఏదైనా ఇబ్బంది వచ్చి పీటల మీద కూర్చునే అవకాశం లేకపోయినా ఆవిడ జాకెట్ ఏదో బొడ్లో దుప్పుకొని పురుషుడు కన్యాదానం చేసేటువంటి, కన్యాదానం కానీ ఏ కార్యక్రమం అయినా సరే పీట మీద కూర్చుంటే భార్య లేకపోతే ఆవిడ జాకెట్ ఆవిడ ధరించే వస్త్రం ఒకటి దగ్గర పెట్టుకొని చేయొచ్చు. అవకాశం పురుషుడికి ఇచ్చారు. అదే కనుక స్త్రీకి ఇచ్చినట్టయితే నా కూతురు ఏ పనినో పక్కన పెట్టుకొని మగాడు చొక్కానో పక్కన పెట్టుకొని చేసేది. దానికి సమాజం ఇవ్వలేదు. అలా ఇస్తే నా కూతురుతోటే నేను చేయించేదాన్ని. ఎందుకంటే ఈ కార్యక్రమం అది మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అంచేత దానికి అవకాశం లేదు కాబట్టి నేను వేరే చేస్తున్నాను అని చెప్పింది ఆవిడ. మగపెళ్లి వారితో అంత మాట ఒక ఆడది మాట్లాడడం అంటే ఎంత సాహసం అది. ఏదో 30 ఏళ్ల కిందట, 35 ఏళ్ల కిందట సంగతి ఇది. సో అది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. సరే పెళ్లి చేశారు, అది వేరే విషయం. మా చెల్లెలు మా మరిది కూర్చున్నారు, పెళ్లి చేశారు. కానీ ఈ విషయాన్ని ఆవిడ ఎంత క్లియర్గా ఎంత అర్థమయ్యేలా చెప్పింది. సీతాదేవి కాలంలో రాముల వారు అలా చేశాడు, లేటెస్ట్ ట్రెండ్ కలికాలంలో ఏమో ఇలాగ ఆడది లేకపోయినా దాని వస్త్రం పెట్టుకొని చేయమన్నారు. ఆడదానికి అవకాశం ఎందుకు ఇవ్వలేదు, అదే ఇచ్చినట్టయితే నా కూతురే చేసేది అని. అంటే ఆవిడ మనసులో కూడా ఆవిడకి ఎంత వేదన ఉందో దాన్ని ఆవిడ అలా చెప్పగలిగారు. ఆ సాహసం కూడా అందరూ చేయలేరు ఆ ఏజ్లో. చాలా మెచ్చుకోదగ్గ విషయం అది. మీరు అన్నట్టు మీ నాన్నగారు అంత ధైర్యం ఇచ్చారు మేడం. అవును, లేకపోతే ఒక ఆడమ అంత ధైర్యంగా మగ పెళ్లి వారితో అలా చెప్పగలిగిందంటే బాబాయ్ మనకెందుకు ఇలాంటి వాళ్ళతో గొడవ అని వాళ్ళు అనుకుంటారని కూడా లేకుండా ధైర్యంగా చెప్పగలిగింది ఆవిడ. ఈ కాలం తల్లిదండ్రులకి పిల్లలకి తండ్రికి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ ఆడపిల్లల్ని ఎలా చూసుకోవాలంటారు? వాళ్ళతో టైం ఎంతవరకు స్పెండ్ చేయమంటారు? సాధారణంగా తండ్రి, ముఖ్యంగా ఆడపిల్లల సంబంధం చాలా దాన్ని ఏమంటారు, చాలా సున్నితమైంది, చాలా ఎమోషనల్ కూడా. అది వాళ్ళిద్దరూ బాండింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలి. ఎంత ప్రేమగా పెంచినా, మా నాన్నగారు మా కోరికలు ఎన్ని తీర్చినా క్రమశిక్షణ విషయంలో తేడా వస్తే ఆయన ఒప్పుకునేవారు కాదు. అంటే అది ఎట్టి పరిస్థితుల్లో రావాలి అంటే ఆ టైంకి రావాల్సిందే. ఇప్పుడు నేను స్కూల్లో ఉద్యోగం చేసేటప్పుడు కూడా 4:30కి స్కూల్ తిరిగితే 5 గంటలకు నేను ఇంట్లో ఉండాలి. సిటీ బస్ మా గుమ్మంలోనే ఆగుతుంది, అక్కడే బస్ స్టాప్. ఆయన పచారు చేస్తూ ఉండేవారు, సింహం తిరుగుతున్నట్టు. ఇంట్లో ఇంకా 5 అయింది, అమ్మాయి రాలేదు, ఏమైపోయిందో, ఆడపిల్ల, వయసు వచ్చిన పిల్ల కదా, అంచేత ఆ భయం ఉంటుంది, ఆ జాగ్రత్త కూడా ఉంటుంది. అంచేత ఈ రోజుల్లో కూడా అలాగే ఆడపిల్లని పెంచే తల్లిదండ్రులు ముఖ్యంగా ఆ జాగ్రత్తను వహించాలి, పర్సనల్ కేర్ తీసుకోవాలి. ఏదో ట్యూషన్కి వెళ్ళి ఉంటుందిలే, అమ్మాయి ట్యూషన్కి వెళ్తానందిలే అంటే చాలామంది సినిమాలకి వెళ్తే బ్యాగులు వేసుకొని సినిమా హాళ్ళల్లో కనిపిస్తారు. ప్రైవేట్ క్లాస్ అనో ట్యూషన్, తెలిసి తెలియని వయసులో వాళ్ళు అబద్ధం చెప్తే మనం చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అంచేత వాళ్ళు సినిమాకి వెళ్తున్నారా, షికార్కి వెళ్తున్నారా, ఫ్రెండ్స్తో పెడుతున్నారా, ఇవన్నీ గమనించుకోవాలి. అది మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే, వాళ్ళకి అంత టైం పెట్టగలిగితేనే సాధ్యమవుతుంది. నేను ట్యూషన్కి వెళ్తున్నాను అమ్మ అని పిల్ల వెళ్ళిపోతే మనం వెళ్ళిందిలే అని అనుకోకూడదు, అది నిజంగా ట్యూషన్కి వెళ్ళిందా లేదా. అలాగే స్నేహితుల్ని చూసి వీళ్ళు ఎటువంటి వాళ్ళో చెప్పచ్చు అంటారు మన పూర్వీకులు. అంచేత ఆ అమ్మాయి స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్తుందేమో అనే సంగతి మనకి తెలియాలి. అదేదో నిన్ననే ఎక్కడో చూశాను, గోకుల్ చాట్ దగ్గర ఎక్కడో ఏదో సినిమాలో ఆ అమ్మాయి పెడతానంటే తండ్రి వద్దంటాడు. గోకుల్ చాట్కి వెళ్తానంటే అమ్మాయి గొడవ చేస్తుంది, నేను మా ఫ్రెండ్స్తో కలిసి చాట్ తినాలంటే, నీకు చాట్ నేను ఇంటికి చెప్పిస్తా తినంటే, కాదు నేను మా ఫ్రెండ్స్తో వెళ్తానంటే తల్లి ఏదో భర్తని సమర్థిస్తే సరే అమ్మ నువ్వు వెళ్ళని పంపిస్తుంది. పిల్ల వెళ్ళింది, గోకుల్ చాట్ తింటోంది, బాంబు వెళ్ళింది, పిల్ల చనిపోయింది. అది ఊహించలేదు ఎవరు, కానీ తండ్రి మాట వినుంటే ఆ అమ్మాయికి ఆ ప్రమాదం వచ్చి ఉండేది కాదు కదా. అంచేత పిల్లల్ని పెంచే ప్రతి వాళ్ళు కూడా ఆ ఎమోషనల్ బాండింగ్తో పాటుగా ఒక డిసిప్లిన్డ్గా పెంచాలి, ఒక పద్ధతిగా. అంటే ఈ పద్ధతి ప్రకారమే పిల్లలు పెరగాలి, ఈ టైంకి రా అంటే రావాలి, నేను పిక్నిక్కి వెళ్తా అంటే వద్దు అంటే మానేయగలగాలి. పిల్ల సరదా పడుతుంది అని మనం చేస్తే పిక్నిక్ వెళ్ళాక ఎక్కడ ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా, రోజులు అలా ఉన్నాయి. అందుకని తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేకమైన క్రమశిక్షణ పెట్టినప్పుడు మాత్రమే పిల్లలు సరైన మార్గంలో పెడతారు. వాళ్ళ వయసులో తెలియక వాళ్ళు పక్కదారి పడుతున్నా మనం క్రమశిక్షణతో పెట్టగలగాలి. అది ఈ రోజుల్లో పేరెంట్స్ చాలామంది చేయటం లేదు, అది నేను తప్పు పడడం కాదు. చాలామంది పిల్లలకి కావాల్సిన డబ్బులు, ముఖ్యంగా సంపన్న కుటుంబాల్లో ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవడమో బిజినెస్లు చేసుకోవడమో ఖాళీ లేక వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేసి కాంపెన్సేట్ చేసుకుంటున్నారు. అంటే మేము వాళ్ళకి టైం పెట్టలేకపోతున్నాము అని వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేసి వాళ్ళ కోరిక తీర్చాం కదా అనుకుంటున్నారు. కానీ వాళ్ళ కోరిక సవ్యమైనదా కాదా, అది ఎటెడుతోంది, వాళ్ళు ఎటెళ్తున్నారు అనే ప్రత్యేక శ్రద్ధ లేకపోతే రేపొద్దున మనమే. ఇప్పుడు చూడండి, ఎంతోమందిని అరెస్ట్ చేస్తూ ఉంటారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, 18 ఏళ్ళు రాకుండా డ్రైవ్ చేస్తున్న పిల్లలు. వాడికి కారు తాళాలు మీరిస్తే తప్ప ఎలా వస్తాయి?
కారు తాళాలు ఎలా వస్తాయి? 8-9 క్లాసుల పిల్లలు స్కూల్ బ్యాగ్లో పిస్టల్స్ పెట్టుకుని వెళ్ళిన కేసులు అక్కడక్కడ పేపర్లో చదువుకుంటున్నాం. పిస్టల్స్ వాళ్ళకి ఎలా వచ్చాయి? మీరంత అశ్రద్ధగా పిస్టల్ మీ జాగ్రత్త కోసం మీరు పెట్టుకున్నారు, అంత అశ్రద్ధగా పిల్లాడి తీసుకునేలా ఎలా పెట్టారు? ఇవన్నీ మనం చేసిన తప్పిదాలే కదా. అంచేత మనం జాగ్రత్తగా ఉంటే పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంటారు. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టే ముందు తల్లిదండ్రులు క్రమశిక్షణలో ఉండాలి. నువ్వు 5ంటికి లే 6ంటికి లేని మనం 9ంటికి లేస్తే వాడు 9ంటికి లేస్తాడు. నువ్వు లేవట్లేదా అని అడుగుతాడు. సిగరెట్లు కానీ ఏది కానీ మనం సిగరెట్ తాగుతూ పిల్లాడికి చెప్తే పిల్లాడు ఊరుకుంటాడు. నువ్వు తాగట్లేదా అని అడుగుతాడు. వాళ్ళతో మనం వేలెత్తి చూపించుకోకూడదు కదా. అందుకని ముందు మనం క్రమశిక్షణగా ఉంటే అప్పుడు పిల్లలకి క్రమశిక్షణ అనేది ఉండాలి అని చెప్పగలుగుతాం. ముందు మనం సర్దిద్దుకోవాలి, మనం సర్దిద్దుకోవాలి, తర్వాత పిల్లలకి చెప్పాలి. అంచేత వాళ్ళు క్రమశిక్షణలో పెట్టే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. అది ప్రతి పేరెంట్ తెలుసుకున్నప్పుడు పిల్లలు కూడా సక్రమంగానే పెరుగుతారు. అంతే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.